థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ రా, ఎంత బ్యూటిఫుల్ వ్యూని చూపించినందుకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కన్యాకుమారి టు కాశ్మీర్ సెకండ్ డే. మేము ప్రస్తుతానికి చెన్నై నుంచి కన్యాకుమారికి అయితే వెళ్తున్నాం. మధ్యదారిలో అయితే నేను ఆగాము, ఇదే పెట్రోల్ బంక్. ఒకవేళ నేను ఏం జరిగింది ఏంటంటే, ఒకవేళ ఇంకేసి ఎవరైనా మిస్ అయితే కనుక కింద లింక్ ఇస్తాను, అది ఒకసారి క్లిక్ చేస్తే నేను ఎలా స్టార్ట్ అయ్యి ఏంటనేది కూడా మీకు అయితే అర్థమవుతుంది. ఇంక ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. నిన్న నైట్ అయితే 6 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు అయితే టైం అయితే 8 అయితే అయ్యింది. మీకు తెలిసిందే కదా, ఈ టెంట్లు అవన్నీ తీసుకోవాలి, ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఆకాశం మాత్రం కొంచెం మేఘాలుగా ఉంది. మజా ఏంటి మరి, లెట్స్ గోరా రేపటి కోసం అన్నా. థ్యాంక్ యూ అన్నా. ఓకే ఓకే. బండి రోడ్డు ట్రిప్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ట్రిప్ బటన్ అయితే పని చేయట్లేదు. సో ఇంకా అలా అయితే వెళ్ళిపోతున్నాం. 244 దగ్గర అయితే బయలుదేరాము. లైట్గా అయితే వర్షం పడుతుంది. క్లైమేట్ ఇలా కూల్గా ఉంటే బండి కూడా చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోద్ది. మేమైతే చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాము. ఎప్పటి నుంచో ఈ ప్లానింగ్ అనమాట, వెళ్ళాలి అని. సో ఈ రోజుకైతే నెరవేరుతుంది. సో రేపటి కోసం ఫస్ట్ టోల్ గేట్. మనకైతే టోల్ గేట్ అయితే డబ్బులు అవసరం లేదు, 2 వీలర్ కాబట్టి. ఇక్కడ నదులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఇది చాలా పెద్ద నది కానీ వాటర్ అయితే లేదు, ఎండిపోయి ఉన్నాయి అన్నమాట. ఈ రోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది అసలు. హైవే NH44. అనే మేము కూడా వస్తున్నాం కన్యాకుమారి. టోల్ గేట్ నెంబర్ 2. లగేజ్ చూడండి ఎలా ఉంది వెనకాల. ఇక్కడ ఇవన్నీ కూడా టిఎన్ బల్లే, తమిళనాడు బళ్ళు. మనదే ఏపీ బండి ఒకటి కనబడుతుంది అలాగా. హైవేలో స్టాప్ లైట్స్ అయితే ఇలా ఉంటున్నాయి, ఇలా బ్లింక్ అవుతున్నాయి. రెడ్ బెల్లు అలా బ్లింక్ అయితే అవుతున్నాయి. చెన్నై టు కన్యాకుమారి వెళ్ళే హైవేలో ప్రతి 2 కిలోమీటర్లకి, ప్రతి 3 కిలోమీటర్లు ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. నాన్ స్టాప్ గా అయితే కొట్టేస్తున్నాడు. మాకు టీ లేదు, వాటర్ లేదు. ఇది వెళ్తానే ఉన్నాడు. ఇంకా వచ్చిన తర్వాత అసలు ఇండియా జెండా గురించి ఇంచుమించు 40 షాపులు 50 షాపులు తిరిగే ఉంటాము. ఎక్కడ కూడా లేదు అని చెప్పారు. ఫైనల్ గా అయితే ఇక్కడ ఒక షాపులో అయితే తీసుకున్నాము ఇండియా జెండా. మన బండికి వెనకాల కట్టుకుని అయితే వెళ్ళాలి. మార్నింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు దాకా 140 కిలోమీటర్లు అయితే బండి తోలాడు. వెంకీ ఒకటే తోలాడు. సో మేము ఇక్కడ ఇప్పుడు టిఫిన్కి అయితే బ్రేక్ చేసి తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మేమే వంట చేసుకోవాలి టిఫిన్కి. అంటే హైవే పక్కనే అనమాట. అది మీ వెనకాల కనిపిస్తుంది చూసారా, అది హైవే. హైవే పక్కన ఇక్కడే పెద్ద రావి చెట్టు అయితే ఉంది. నీడ మాత్రం బాగుంది. ఇక్కడ అక్కలు కూడాను, ఆ సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడ పొలం పని చేయడానికి వచ్చారనమాట. ఆ సిస్టర్ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు కూడా పొలం పని చేయడానికి వచ్చారు. అక్కలు చదువుతున్నారు. అదే అదే తెరియమ్మా, నూడిల్స్ నూడిల్స్ వాళ్ళు. ఓకే, గాలి గట్టిగా చేస్తుంది. దానివల్ల ఇంకా అలా 2 బ్యాగులు పెట్టి మంచి. ఇప్పుడు దీని కుకింగేరా? ఏంట్రా స్పైసీయా? స్పైసీ మసాలా అన్ని కలిపి. ఓకే ఓకే. అందులో వేసుకున్నాం. అది వెలుగుతుందా? అయిపోయిందిరా.
మళ్ళీ అయితే హైవే ఎక్కేస్తున్నాం. వెల్కమ్ టు గోప్రో వీడియో. ఇప్పుడు దాకా ఫోన్లో చూశారు, ఇక్కడ నుంచి ఇంకా గోప్రో వీడియోనే. టోల్ గేట్ వచ్చినప్పుడల్లా ఇక్కడ గ్రీన్ కలర్ ఈ బోర్డింగ్లు అయితే ఉన్నాయి, ఏ బండికి ఎంత అనేది కూడా ప్రైస్ అయితే రాసేసారు. ఇది మన ఇప్పుడు ఈ రైడ్లో ఇది 3వ టోల్ గేట్ ఇది. కానీ నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. నాకు నిజంగా చెప్తున్నాను, ఖత్తర్ దేశంలో వర్క్ చేసేవాడిని కదా, అప్పుడు మన రోడ్స్ ఎందుకు అక్కడ రోడ్లు చాలా బాగుంటాయి. మన పాత వీడియోలో కూడా చూడండి. ఆ రోడ్స్ చూసి మన ఇండియాలో ఎందుకు లేవురా ఇలాగా అనికనే కొంచెం అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేషనల్ హైవే చూస్తే ఆ స్టాండ్ ఉంది, ఇది ఖత్తర్లో ఉన్న స్టాండ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దేనికి దానికి బోట్స్ 5 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్. కన్యాకుమారికి వెళ్ళే దారిలో ఇన్ని టోల్ గేట్లు ఉన్నాయంటే తమిళనాడులో సూపర్ స్టార్ సాంగ్స్ వింటున్నాను. జైలర్ సాంగ్ తరముల సూపర్ స్టారు రా. ఎవరికన్నా సరే గ్రీనరీగా ఉండే కొండలనే చూడాలని పిచ్చుంటే కనుక వచ్చండి అబ్బా, వచ్చండి. 2 రోజులు సెలవు పెట్టి చెన్నై నుంచి కన్యాకుమారికి వెళ్ళి రోడ్లోకి వచ్చండి. మీకు చుట్టుపక్కల మొత్తం కొండలే. ఏదో ఒక అవతార్ మూవీలో మనం చూసారా, ఆ సీనరీలా కనిపిస్తూ ఉంటుంది నాకు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 1033 అంట. ఈ రోడ్లో ఏదన్నా ఎమర్జెన్సీ అయితే 1033కి కాల్ చేస్తే వచ్చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం. మా ఫ్రెండ్ కంటిన్యూగా 100 కిలోమీటర్లు కొట్టాడు. కొట్టి ఇక్కడ ఆగాం. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా 180 కిలోమీటర్స్ ఎంత ఉందంటే. ఒకసారి అడుగుదాం మా ఫ్రెండ్ని ఎలా ఉంది ఏంటని, డ్రైవింగ్ ఎలా చేశాడు ఏంటని. హాయిరా, ఎలా ఉంది? 100 కిలోమీటర్స్ రైడ్. గాలి గట్టిగా గాలి ఊపుతుంది ఒకసారిగా. అంటే ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ ప్లేస్ లో గాలి గట్టికేసినప్పుడు బండి మాత్రం క్రాస్ కట్టిన తర్వాత మాత్రం అదిరిపోయింది. అదే ఇంకెంతసేపులో వెళ్ళిపోవచ్చు నీ అంచనా ప్రకారం? 180 కిలోమీటర్లు ఉంది. కొట్టవచ్చు, అదే 2 గంటలు కొట్టవచ్చు. అక్కడ ఈ బ్రేక్ ఒకసారి ఆగుతాం మచ్చా. కొట్టేస్తే ఇంకా రేపు సన్ రైజ్ కంపల్సరీయా? రేపు కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, రేపు అయితే మరి సన్ రైజ్ చూడండి. మేము రెడీగా ఉన్నాం. వీడియో అప్లోడ్ చేయగానే మీరు రెడీగా ఉండండి చూడడానికి. లంచ్ బ్రేక్. లంచ్లో చూడండి అబ్బా, ఇస్తరాకులో తిని ఎన్ని రోజులు అయిందో. తమిళనాడులో ఇస్తరాకు వేశారు, అప్పడం, 3 రకాల కూరలు, వైట్ రైస్. ఇక్కడ చూడండి పవర్ని ఉత్పత్తి చేసే విండోస్ ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి ఫ్యాన్లు. ఇలాంటి 2 ఫ్యాన్లు మా ఇంటి దగ్గర ఎక్కువ బాగుంటుంది, చల్లగా గేదలు గాలి. ఈ ఉన్న మరనేమో చాలా గట్టి గాలేస్తుంది ఇక్కడ. అసలు మా బండిని ఇసిరేస్తుంది కూడా. ఇది ఇంకొక టోల్ గేటు మధురై. మేఘం అయితే ఉంది, మరి రేపు వద్దితే ఏమవుతుంది ఏంటి తెలీదు. మేము ఎన్నో ఆశలతో అయితే వెళ్తున్నాము కన్యాకుమారి సన్ రైజ్ చూడాలని. ఎంత రిస్క్ చేసిన కూడా దాని గురించే.
అద్భుతమైన సీనరీ చూడండి ఎంత బాగుందో. ఆ కొండల కింద అయితే ఫ్యాన్లు అయితే పెట్టారు ఇది పంకాలో. తమిళనాడులో ఇలాంటి పంకాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఎటు చూసినా అవే చూడండి, కన్ను చూపు మేరన్నీ అవే. మచ్చా వచ్చేసాం రేపటి కోసం, కన్యాకుమారి వచ్చేసాం. మచ్చ కనబడుతున్నాడు. ఏం ఉందరా రా మచ్చా, వెల్కమ్ టు కన్యాకుమారి. కన్యాకుమారి వ్యూ మాత్రం అదిరిపోయిందిరా మచ్చా, సూపర్ గా ఉంది వ్యూ. ఇక్కడే సన్ రైజ్ అనమాట, మన ఇటు సైడ్ అనుకుంటున్నాను నేనైతే. సూర్యుడు అయితే అలా పైకి వస్తాడు, బా సూపర్ ఉందరా. అదే చర్చి చాలా బాగుంది. థ్యాంక్ యూ గాడ్. సరే ఎలా ఉంది? మామూలుగా లేదు, బుర్రపాడు అయితే. ఎప్పుడు సన్ రైజ్ గురించి వెయిటింగ్. చాలా ఫాస్ట్ గా వచ్చేసాం. అవునవును, ఎక్కడ ఆపకుండా. చాలా బాగుంది చూడరా కిందకి. ఇంకా కిందకి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి ఎదరికి. ప్రజెంట్ అయితే ఇక్కడికి రాగానే హ్యాపీ చూడాలని ఇక్కడ ఆప్ చేసాను. ఇక్కడ బాగుందని. మన తరపు నుంచి, మన సబ్స్క్రైబ్ తరపు నుంచి మన భైరవ్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి. వీడు ఎక్కడ హ్యాండ్ అవ్వలేదు, బాగానే తీసుకొచ్చేసాడు. ఆడు బుజ్జి అంట, ఆడు తీసుకొచ్చేసాడు. ఓకే, కానీ చిన్న డౌట్ ఏంటంటే మొత్తం వెనకాల మొత్తం ఫుల్ మేఘాలు పడుతున్నాయి. రేపు పొద్దుట కనీసం సన్ రైజ్ అయ్యేదాకా ఉంటే చాలు ఇంకంతే. తర్వాత బేబచ్చమైన వర్షం వచ్చేసినా అది ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీనికోసమే కదా ఇక్కడ దాకా వచ్చింది, ఎంత రిస్క్ చేసింది. సరే ఇంకేంటి మచ్చా, ఏంటి అన్న విశేషం? ఏముంది విశేషం, అదే ఫ్రంట్కి వెళ్ళి చూడాలి ఎలా ఉందని. చర్చి దగ్గరికి వెళ్ళమన్నారు కదా, అదే అక్కడికి వెళ్ళి ఒకసారి లొకేషన్ ముందుగా మనం లొకేషన్ సెట్ చేసుకుంటే అప్పుడు చూద్దాం. అంటే రేపు మార్నింగ్ ఒకవేళ మనం అక్కడ ముందుగా వచ్చేసి అక్కడ మన అక్కడ ఉంటే చూడొచ్చు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. థ్యాంక్స్ రా భైరవా, అలా తీసుకొస్తావని అసలు అనుకోలేదు. అంటే 150cc అనేటప్పటికి అసలు వస్తావా రావా అనేది నేను చాలా టెన్షన్ పడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ రా, ఎంత బ్యూటిఫుల్ వ్యూని చూపించినందుకు. థ్యాంక్స్ రా భైరవా, ఐ లవ్ యూ రా. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా బాగానే తీసుకొచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూడండి, కన్యాకుమారి బీచ్లో అయితే ఉన్నాము. నైట్ టైం అయితే ఎలా ఉంటుంది, మేము రాగానే ఇంకా డైరెక్టర్గా అయితే ఇక్కడికే వచ్చాము. ఇక్కడికి రాగానే అక్కడ అడగగానే వ్యూ పాయింట్ ఎక్కడని చెప్పారు. ఇలా రాగానే ఇదైతే పరిస్థితి, కొండలు ఉన్నాయి చూడండి, కెరటాలు అలాగే ఎగసిపడుతున్నాయో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. రేపు మార్నింగ్ వచ్చి సన్ రైజ్ చూపించడానికి అయితే నేను చూస్తాను. ఎందుకంటే డౌట్ ఏంటంటే వెనకాల పక్క చూడండి ఎంత పెద్ద మేఘాలు అయితే ఉన్నాయో. నిజంగా రేపొద్దుట పంచభూతాలు మనకు సహకరించి, ఈ రైడ్కి సహకరించి రేపొద్దుట వర్షం రాకపోతే నిజంగా బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ డైరెక్టర్గా అయితే ఆటోలు వచ్చేస్తున్నాయి. మీరు అక్కడ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ దిగినా సరే అక్కడ నుంచి ఆటో పట్టిన డైరెక్టర్ అయితే ఇక్కడికి వచ్చేవచ్చు, లేదంటే నడుచుకుంటూనే వచ్చేవచ్చు. చూడండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పానీపూరి, మిర్చిరి, గవ్వలు, మామిడికాయలు, ఐస్, ఇక్కడ అంతా ఒక తీర్థం లాగా అయితే ఉంది. మామూలుగా లేదు వ్యూ అంతే, అయితే మామూలుగా లేదు, సూపర్ గా ఉంది మచ్చా. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాం జాగ్రత్తగా స్పీడ్ గా. ఇక్కడ చూస్తే చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ నుంచి వస్తే వ్యూ అంతా చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ గా సన్ రైజ్ రేపు మార్నింగ్ చూడొచ్చు అంటున్నారు. ఇక్కడైతే చాలా అడవిడిగా ఉంది, ఫ్యామిలీస్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. రాజస్థాన్ అందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి రేపు పొద్దున్న ఎంతమంది ఉంటారు ఏంటనేది అసలు ఖాళీ ఉంటుందో లేదో కూడా తెలియదు అనిపిస్తుంది. అసలు నిజంగా బైరు అక్కడ దెబ్బ హెత్తాడు అనుకున్నాను రా, ఆడి ఆగిపోతాడు అనుకున్నాను. ఇంకా ఏదోలా కొట్టుకుని వచ్చేసాం.
జాగ్రత్తగా అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు ఇంకా దాంట్లో మధ్యలో వర్షం ఒకటి గాలి ఒకటి చాలా దారుణంగా వచ్చినాయి. సో రేపు మార్నింగ్ వద్దాంరా, రేపు మార్నింగ్ వద్దాం. సరే ఇదండి మరి ఇప్పుడు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మా శ్రమ నచ్చితే కనుక ఒక లైక్, మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్. సరే మరి ఉంటాను, వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. మించు ఒక 2 days నుంచి కొంచెం బాగా అటు ఇటు నలుగుతున్నాను కాబట్టి ఒకవేళ మేము ఇప్పుడు హోటల్ రూమ్ అయితే తీసుకోవాలని చూస్తున్నాము. వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోవడం. మొబైల్ అయితే ఛార్జింగ్ అంటే ఎప్పుడు ఎవరికే లేదు, ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నా 3% ఉంది, ఇది 6% ఎంతో ఉంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సరే మరి ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఉంటాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. రేపు వీడితో మళ్ళీ కలుస్తాను. జై హింద్.